ఇన్స్పైర్ కాంక్రీట్ టెక్స్చర్ది అయితే మనం వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. మా నాన్న పేరు చంటి, చూస్తున్నారు. ఇప్పుడు ఈ 2 టూల్స్ తోటే మనం డిజైన్ అయితే చేయబోతున్నాం. ఇది ట్రావెలర్ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, అయితే పంచి. హలో గాయస్, ఇవాళ బిల్లోపస్ ఆర్చి కాంక్రీట్ ఇన్స్పైర్ కాంక్రీట్ టెక్స్చర్ది అయితే మనం వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. డిజైన్ మేకింగ్ ఎలాగంటుంది అనేది మీ కంప్లీట్ వీడియోలో చూడండి. ఇప్పుడైతే మన ఆర్చి కాంక్రీట్ బకెట్ సీల్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. మా నాన్న పేరు చంటి, చూస్తున్నారు కదా ఎట్లా ఫటాఫట్ పీకేస్తున్నాడు. బకెట్ అయితే ఫుల్లీ ప్యాక్డ్ వస్తుంది. మెటీరియల్ మొత్తం మనకి కవర్లోనే ఉంటుంది. ఎటువంటి డ్యామేజ్ లేకుండా బకెట్ అయితే ఖాళీగా వస్తుంది. మనకి ప్యాకెట్లో మెటీరియల్ వస్తుంది. కవర్ ఓపెన్ చేసి మెటీరియల్ బకెట్లో చేసుకోవాలి. ఓపెన్ చేయనా? ఎలా ఓపెన్ చేస్తారు చూడండి. బకెట్ ఇప్పుడు చూసారు కదా, ఈ ప్యాకెట్లో అనేది మీకు మెటీరియల్ అంతా వస్తుంది అనమాట. బకెట్ మాత్రం ప్లెయిన్, చాలా నీట్గా బకెట్ వస్తుంది. చూస్తున్నారు కదా. ఇన్స్పైర్ కాంక్రీట్ బిల్లోపస్ మేము డీలర్ నుంచి తెప్పించుకున్నాము. మనకి అవుట్ ఫినిషింగ్ అయితే బకెట్ మీద కూడా ఇచ్చారు చూడండి. ఈ టైప్ ఫినిషింగ్, కాంక్రీట్ ఫినిషింగ్ అయితే మనకి ప్రతి దాంట్లో ఈ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చాలా టైప్ డిజైన్స్ అనేవి ఉంటాయి. ఇలా నేను ఇది చెప్పేలోపు మనోడైతే తిరిగేసేది చూడండి. ఇది ఖాళీ బకెట్ వాడుతున్నాము. బిల్లోపస్దే డ్యామ్ ప్రూఫ్ అనమాట ఈ మెటీరియల్. అన్న ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఈయన కూడా మా నాన్ననే, మనతోటి చేస్తాడు. హాయ్ బోలోజీ, తుమారా మునే దిక్కర ఇద్దరావు. హాయ్. రైట్, ఇప్పుడైతే మేము ముగ్గురమే ఉన్నాము. మేము ముగ్గురం కలిసి ఇప్పుడు ఆ గోవా మీద వర్క్ ఆల్ టెక్స్చర్ ఎలా చేస్తామనేది మీరు కంప్లీట్ వీడియో చూస్తుంది. ఇప్పుడు మన మెటీరియల్ అయితే మిక్సింగ్ అవుతుంది. ఈ మెటీరియల్ మొత్తం కంప్లీట్ లూజ్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, పెయింట్ టైప్ లాగే ఉంటుంది, కాకపోతే ఇది టెక్స్చర్ అంటారు. బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మనం. ఈ లొకేషన్ మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే చేసేయండి. చూస్తున్నారు కదా ఈ లొకేషన్ ఎక్కడ. ఈ కన్స్ట్రక్షన్ ఇది ఏదైతే చెరువు తీసి జరుగుతుందో, ఇప్పుడు పూడ్చి మళ్ళీ కొత్త చెరువు అయితే తయారు చేస్తున్నారు. ఈ లొకేషన్ ఎక్కడో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మనం చేసే బిల్డింగ్ ఇది వచ్చేసి పీజీ హాస్టల్ అనమాట. దర్శనం వర్క్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు ఈ గోవా మీద ఏదైతే ఈ గోవా అంత ఉందో కూడా, ఇది ఆల్మోస్ట్ కింద నుంచి పై దాకా 7 ఫ్లోర్స్ అనమాట ఇది బిల్డింగ్. చూస్తున్నారు కదా, ఇదంతా ఎలివేషన్ డిజైన్ అనమాట. ఆల్రెడీ మేము ఇక్కడ చేసింది ఇన్స్పైర్ కాంక్రీటే. ఆల్రెడీ ఇది ప్లెయిన్ ఏరియాకి వచ్చే టెక్స్చర్ అనమాట. జిగ్జాగ్ టెక్స్చర్, గ్రెయిన్స్ అంటారు దీన్ని. అదైతే మన ప్లెయిన్ ఏరియా అంతా కూడా బిల్డింగ్ది కవరప్ చేసేసాము. ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఆల్రెడీ ఒక కోట్ ఎక్కించి పెట్టాము అప్లై చేసి. దీని మీద వచ్చేసి మనకి లైన్స్ వచ్చి డాట్స్ లాగా, అంటే ఇది ఒక టెక్స్చర్ టైప్ కనిపిస్తుంది. ఈ టెక్స్చర్ మేకింగ్ ఎలా ఉంటుంది
వీడియోలో అయితే మీరు చూడండి. ఆల్రెడీ ఫస్ట్ కోట్ ఎక్కించిన దాని మీద ఇప్పుడు సెకండ్ కోట్ అయితే అప్లై చేస్తున్నారు చూడండి. ఈ మెటీరియల్ ఆల్రెడీ కూడా మనం సేమ్ మెటీరియల్ 1 కోట్ అయితే ఎక్కించడం జరిగింది. చూస్తున్నారు కదా, కంపల్సరీ ఈ మెటీరియల్ అనేది గోడకి 1 కోట్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ టెక్స్చర్ వచ్చేసి ప్లెయిన్ డిజైన్ అనమాట. ఇది ప్రొజెక్షన్ వస్తుంది. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉన్నదో మనకి ఇక్కడి నుంచి తీసుకొని ఈ బిల్డింగ్ ఆ బార్డర్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మనకి విండో ప్రొజెక్షన్ అనమాట. మనం లప్ మీద ఎక్కించుకుంటాం, అలాగా ఒక ఫినిషింగ్ లాగా అప్ అండ్ డౌన్స్ లేకుండా మనం ఈ వర్క్ అయితే చేయించాలి. చేయించిన తర్వాత మనకి ఈ వర్క్ కావాల్సిన టూల్స్ ఇవే. ఇది ఒకటి స్టూకో రాయల్ ప్లేట్ రాయలర్ అంటారు దీన్ని, స్టెయిన్లెస్ స్టీల్ది. దీని కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 1400 ఉంటుంది, 1450, 1500 కూడా ఉంటుంది ఒక్కొక్క దగ్గర. ఇది మనకి ఏదైతే డిజైన్ ఉంటుందో ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చారు, బిర్లా ఆఫర్స్ నుంచి డీలర్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనం ఏ టైప్ ప్యాటర్న్ చేస్తామో అది ఈ కిట్ తోటే అవుతుంది. మనం ఏదైతే రాయల్ ప్లే చేయడానికి వాడతామో కిట్స్, ఇలాగే ఈ టెక్స్చర్ చేసేదానికి కూడా మనకి ఇలాంటి కిట్ అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రొజెక్షన్ కిట్ అనమాట. ఇది చూపిస్తారు కొంచెం. ఈ కిట్ అంతా కూడా ఇప్పుడు ఫస్ట్ కోట్ ఎక్కించుకున్నాము. డ్రైగా ఉంది మాల అయితే, ఇక చూస్తున్నారు కదా. దీని మీద డ్రైగా ఉన్నప్పుడే ఫస్ట్ కోట్ ఎక్కించి సెకండ్ కోట్ తర్వాత మనం డిజైన్ చేయాలి. ఇప్పుడు డిజైన్ ఎలా వస్తుందో చూడండి. పంచింగ్ చేసుకోవాలి. దీంతో మనం హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్ అనేవి మనకి కంప్లీట్గా ఈ డిజైన్లో ఉండాలన్నమాట. సేమ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఒక లైన్ గ్రూ అయితే వస్తుందో అదే గ్రూ పర్ఫెక్ట్గా కిందకి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ మనం చేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా ఎలాగైతే వచ్చిందో ఒకసారి. చూస్తున్నారు కదా, ఇదంతా గ్రూస్ అనమాట. ఇప్పుడు ఈ పార్ట్ ఈ కిందిదంతా కూడా చేస్తాము. ఇది కంప్లీట్ ఎలా వస్తుందని లాస్ట్ దాకా చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. ఇది ఒక టైప్ ప్యాటర్న్ అనమాట మన డిజైన్లో. ఇప్పుడు ఏదైతే లైన్స్ వచ్చాయో మనకి ఇందులో కొంచెం రఫ్ ఫినిషింగ్ అండ్ అలాగే స్మూత్ ఫినిషింగ్ కలిసి రావాలన్నమాట. ఒక 15 మినిట్స్ ఆగామనుకోండి, ఇది డ్రై అవుతుంది మెటీరియల్. అప్పుడు మనం ఈ ట్రావెలర్తో అనేది నొక్కి వేసుకుంటూ లాగామనుకోండి, మనకి ఇదంతా కవరప్ అయిపోయి స్మూత్ ఫినిషింగ్, కాంక్రీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడైతే మనం కంపల్సరీ కూడా మనం ట్రావెలర్ అనేది కొట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది నెక్స్ట్ జాయింట్ కింద నుంచి మాల ఎక్కిస్తారు కాబట్టి జాయింట్ రాకుండా మనం ముందు జాగ్రత్తగా అయితే మనం ఇక్కడ రఫ్ అయితే చేసుకోవాలి. అటు సైడ్ కూడా ఇటు సైడ్ అయిపోయింది కదా, అటు సైడ్ చేస్తున్నారు చూడండి. డిజైన్ మేకింగ్ ఇదంతాను ఒక కొంచెం రఫ్ టెక్స్చర్ వచ్చేలాగా మనం ఇలా తీసుకోవాలి. ఇది మనకి స్మూత్ అయిపోయాక ఏ టైప్లో కనిపిస్తుందో చూపిస్తాను.
ఇక్కడ మన బ్రదర్ అయితే కింద మెటీరియల్ కూడా ఎక్కించడానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ ఈ పీస్ అంతా కూడా ఎక్కించేసాము, ట్రై అవ్వాలి ఇంకా కొంచెం. మీకు డిజైన్ కనిపిస్తుండొచ్చు. ఇది చాలా పెద్ద పీస్ ఉంది ఒకటి. ఇది వచ్చేసి ఎలివేషన్లో చిన్నది ప్రొజెక్షన్ పీస్ అనమాట. చూస్తున్నారు కదా, జాయింట్ లేకుండా మాల్ అయితే మనం ఇలా కంప్లీట్గా ఎక్కించుకోవాలి. ఇటు సైడ్ డిజైన్ కూడా చేస్తుంది. ఇప్పుడు ఆరక ముందు ఇలా కనిపిస్తుంది, ఆరిన తర్వాత ఒక టైప్ లుక్ వస్తుంది. మీరు చూడండి. చూడండి గైస్, ఇక్కడ ఒక సైడ్ నుంచి అయితే మాల్ లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ మాల్ అంతా కూడా నీట్గా ఎక్కడ కూడా జాయింట్లు లేకుండా మంచిగా ఫినిషింగ్ వచ్చేలాగా ఫినిషింగ్ కొట్టుకోవాలి. మంచి ఒక లప్పం వర్కర్ అయితేనే చేయగలుగుతాడు ఈ వర్క్. ఈయన వచ్చేసి రోజుకి 1200 తీసుకుంటాడు. 24 గంటల్లో 8 గంటలు పనిచేస్తాడు, మిగతా టైం అంతా డ్రింకింగ్లోనే ఉంటాడు ఈయనైతే. ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ అయితే, ఇంకొక సైడ్ నుంచి డిజైన్ చేసుకుంటూ వస్తున్నాడు మన చంటి బాయ్. అనిపిస్తుంది కదా, పంచింగ్ పెట్టుకుంటా ఒక లైన్ టైప్లో రావాలన్నమాట. ఇలాగా ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఒక జిగ్జాగ్ టైప్లో రావాలి. ఇక్కడ ఈ పైన చేసాను చూడండి డిజైన్ ఎలా వచ్చిందో. అంటే ఒక మార్బుల్ టెక్స్చర్ టైప్ వస్తుంది అనమాట. ఇది దీని మీద పెయింట్ కూడా వస్తుంది, ఒకటి క్లియర్ కోట్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెయింట్ కూడా వస్తుంది ఒకటి. ఈ పెయింట్ వేసి మనం రాయల్ ప్లే ఏ టైప్లో అయితే చేస్తామో స్పాంజ్ తోటి తుడిసేయాలన్నమాట. చూస్తున్నారు కదా అవుట్లుక్ అయితే. ఈ టెక్స్చర్ ఫైనల్ డిజైన్ అనమాట ఇది. ఒకసారి మీరు చూడండి దగ్గర నుంచి. ఇది పీస్ టు పీస్ పెట్టుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా, చాలా జాయింట్స్ లేకుండా, ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా లైన్ టు లైన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఈ డిజైన్ చేసుకున్నప్పుడు ఏదైనా సరే. చూడండి టెక్స్చర్ ఎలాగ వచ్చిందో కంప్లీట్గా. ఇలా ఈ పీస్ టు పీస్ మేము పైనుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము. ఈ పీస్ అయిపోయింది, ఒక ఫ్లోర్ అయిపోయింది ఆమన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ బిట్కి దిగాము. ఇలా ఎప్పుడు కూడా వర్క్ చేసుకునేటప్పుడు మనం టాప్ నుంచి కిందకి దిక్కుంటూ రావాలి ఈ డిజైన్ అనేది. ఎందుకంటే వేస్ట్ మెటీరియల్ మనం ట్రావెలర్ తిప్పేటప్పుడు మెటీరియల్ అనేది కింద పడిపోతుంది అనమాట. ఆ కింద పడినప్పుడు ఏమైందంటే కింద నుంచి చేసుకుంటూ వస్తే డిజైన్ ఖరాబ్ అయిపోతుంది. చేసిన డిజైన్ మీద మళ్ళీ మనకు మెటీరియల్ అంది పడడం వల్ల అలా అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత హైట్లో అయితే వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు నేను అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే ఒక 50 ఫీట్స్ హైట్లో ఉన్నాను అనమాట. చూడండి మనుషులు కూడా ఎంత చిన్నగా ఉన్నారు. ఏ సపోర్ట్ ఎట్లా లేకుండా ఓన్లీ కర్రల గోవా మీద వర్క్ అయితే చేస్తున్నాం మేము. ఈ చుట్టుపక్కల కూడా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బిల్డింగ్స్ కూడా కొటేషన్ అయితే ఇవ్వాలి మనం. ఈ లోకల్లో ఉన్న ఎవరైనా సరే మనతో వర్క్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఈ బిట్ అంతా కూడా మనోడు డిజైన్ అయితే చేసేస్తున్నాడు. మొత్తం ఈ లైన్ మొత్తం చూసుకోవచ్చు. సరే కదా, లాస్ట్ వరకు కూడా మొత్తం ఈ వాల్ అంతా కూడా తీసేసుకోవడం జరిగింది డిజైన్. ఇప్పుడు కంప్లీట్గా ఇది ఆరే కొద్దీ డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మెటీరియల్ డ్రైగా ఉన్నప్పుడు మనం ఈ హోల్ టైప్ లాగా లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కొద్దిగా డ్రై అవుతున్నప్పుడు ఈ మిడిల్లో రఫ్ టెక్స్చర్ అనేది రావాలి, కొంచెం స్మూత్ టెక్స్చర్ ఉండాలి. ఆ తర్వాత మొత్తం డ్రై అయిపోయి ఒక 20 మినిట్స్ తర్వాత మన రాయల్ ప్లే ట్రావెలర్తో మాల్ అంతా కూడా లెవెల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఏ టైప్లో అయితే ఇక్కడ మనకి ఒక రఫ్ టెక్స్చర్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఈ రఫ్ టెక్స్చర్ ఏదైతే వస్తుందో ఇదంతా కూడాను మనం ఫైనల్లో ట్రావెలర్ నడిపినప్పుడు ఈ ఏరియా అంతా కూడా స్మూత్ వచ్చేస్తుంది.
ఏదైతే రఫ్ ఉందో ఆ ఏరియా మాత్రం రఫ్ టెక్స్చర్ మాత్రంలాగా వస్తుంది. ఈ టైప్లో డిజైన్ అంతా కూడా చేసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ వీడియోలో ఈ డిజైన్ ఎలా చేయాలో చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో దీనికి కలర్ ఏ విధంగా అప్లై చేస్తామనేది నేను ఫుల్ వీడియో పెడతాను, దానికి కూడా చూడండి.